24 వయసులో మన చేతుల్లో ప్రపంచం ఉన్నట్టనిపిస్తుంది. కలలు పెద్దవిగా ఉంటాయి, నిద్ర చిన్నదిగా ఉంటుంది. ఈసారి ఖచ్చితంగా నా లైఫ్ మారుతుంది అని మనవే మనకి మాటిస్తాం. 25, 26కొచ్చేసరికి ఒక జాబ్ లేదంటే జాబ్స్ కోసం తిరిగే రోజులు. సర్టిఫికెట్లు పెరుగుతాయి, కానీ ఆత్మవిశ్వాసం మాత్రం తగ్గుతుంటుంది. 27, 28లో ఇంట్లో మాటలు మారతాయి. ఇంకా సెటిల్ కాలేదా అనే ప్రశ్న రోజూ గుచ్చుతుంది. ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు, వాళ్ల స్టేటస్లు, వాళ్ల హ్యాపీ ఫోటోలు, మన ఫోన్ స్క్రీన్లో నవ్వులు, మన మనసులో మౌనం. 29, 30కొచ్చేసరికి బాధ్యతలు బరువవుతాయి. నాన్న వయసు కనిపిస్తుంది, అమ్మ నిశ్శబ్దం అర్థమవుతుంది. మన కలలిప్పుడు లగ్జరీలాగా అనిపిస్తాయి. 31, 33లో ప్రేమ ఉంటే టైముండదు, టైముంటే మనసుండదు. నవ్వు ముఖంలో ఉంటుంది, కాని హృదయం అలసిపోయి ఉంటుంది. ఇంతకీ నేను నిజంగా సంతోషంగా ఉన్నానా అనే ప్రశ్న నిద్రకి ముందు తప్పక వస్తుంది. 34, 35లో ఒక నిజం అర్థమవుతుంది. మనం ఓడిపోలేదు, ఆలస్యమైందంతే. మనం చెడ్డవాళ్లు కాదు, కేవలం అలసిపోయాం. ఈ వయసులో ఎవరికీ కావాల్సింది సక్సెస్ కాదు, ఒక్క మాట, నువ్వు బాగానే చేస్తున్నావు అని చెప్పే మనిషి. చివరి మాట, నువ్వింకా నడుస్తున్నావంటే అది ఓటమి కాదు. నువ్వింకా ప్రయత్నిస్తున్నావంటే నీ కథ ఇంకా అయిపోలేదు. నువ్వాలస్యమయ్యావు, కానీ తప్పుదారిలో లేవు. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.